తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనా? మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇవ్వడం లేదా? ఎమ్మెల్సీ ఎన్నికలకు మంత్రివర్గ విస్తరణకు లింక్ ఉందా? క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎవరికి బంపర్ ఆఫర్ తగలనుంది? ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరికి షాక్ తప్పదా? మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలకు మరికొద్ది రోజులు ఎదురుచూపులు తప్పవా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయినా పూర్తి స్థాయిలో కేబినెట్ భర్తీ కాలేదు. ప్రస్తుతం ఉన్న వారితో పాటు మరో 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇదిగో విస్తరణ, అదిగో విస్తరణ అని ప్రచారం సాగింది. అటు లోక్సభ ఎన్నికలు గడిచిన రోజు నుంచి కేబినెట్ విస్తరణ అంశంపై ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంది. అయినా మంత్రివర్గ విస్తరణ మాత్రం పూర్తి కావడం లేదు. ఇక మంత్రి పదవుల కోసం కొందరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు నేతలు తమకు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయింది, ఇక అధికారికంగా ప్రకటనే మిగిలిందని తమ అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. ఇక మరికొందరు పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. అప్పుడే తమకు మంత్రి పదవి వచ్చింది, తాము మంత్రులము అయ్యాము అన్నట్లుగా ఆ నేతల తీరు ఉన్నట్లు ఆ జిల్లా నేతలు చెప్పుకుంటున్నారట. అయితే మంత్రివర్గ విస్తరణపై ఇంకా స్పష్టత లేకపోవడంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఉసూరుమంటున్నారు. ఇప్పటికే సంవత్సరం గడిచింది, తమకు ఇక మంత్రి పదవులు ఎప్పుడు దక్కుతాయని తమ ఫాలోవర్స్ వద్ద ఆవేదన చెందుతున్నారట. ఇక మరికొందరు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇలాంటి నేతలు ప్రభుత్వ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని గాంధీభవన్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కొందరు నేతలు బహిరంగంగానే పార్టీకి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. తాను బీజేపీలో ఉంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా అని ఒకసారి, కాంగ్రెస్పై తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మరోసారి ఇలా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కకపోవడంతోనే రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది. ఇలా నేతలు నెలల తరబడి మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకుని జరగకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతుందని పార్టీలో చర్చించుకుంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతుందన్న విషయంలో రకరకాల ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని గాంధీభవన్ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి చివరికల్లా ఈ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఆ తరువాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీరిలో శాసనసభ్యులు ఆధారంగా ఒకటి బీఆర్ఎస్కు దక్కే అవకాశం ఉండగా మరో 2 కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి. ఈ ప్రక్రియ అంతా కూడా మార్చి నెల చివరాఖరు వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని వాదన వినిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీలో ఒకరిద్దరికి మంత్రి పదవులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే అప్పటి వరకు కేబినెట్ విస్తరణ ఉండదనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ వ్యక్తికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి కూడా అవకాశం దక్కనున్నట్లు సమాచారం. దీంతో పాటు మంత్రివర్గంలో సీనియర్లు, గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
అలా చేస్తే ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉందని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని పార్టీలో తెగ చర్చ జరుగుతుంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలన్నీ అడియాసలవుతున్నాయట. దీంతో ఆ నేతల్లో రోజుకింత అసహనం పెరిగిపోతుందని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ ఆలస్యంపై ఆగ్రహంతో ఉన్న నేతలకు ప్రస్తుతం మరో 2 నెలల వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదనే ప్రచారం మరింత మంటరాజేస్తుంది. ప్రస్తుతం ఆ నేతల తీరు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని కాంగ్రెస్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది.